దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయుచున్నాను. మా వందనాలందరికీ. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. తీస్తారా బైబిల్? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నేను మీకోసమే చదువుతున్నాను. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు దేవా, స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ వాక్యం మేము చదువుకున్నాం. దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతురండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలోని మాటలు మేము అర్థం చేసుకొని మా హృదయమునకు అన్వయించుకొని నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేయమని, దినదాసుని మరుగుపరిచి మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎఫెసీ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నాం. ఈ 5వ వచనం రాయబడిన మాట, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కారణం సంగతి మీకు నిశ్చయముగా తెలియను. దేవుని రాజ్యము అనే మాట కనిపిస్తుంది. దేవుని రాజ్యము పవిత్రమైంది. దేవుని రాజ్యము పరిశుద్ధమైంది. దేవుని రాజ్యములో నివసించే వారంతా కూడా పరిశుద్ధులై ఉండాలి, నీతిమంతులై ఉండాలి. అలాంటి వారికి మాత్రమే దేవుని రాజ్యం. అందరికీ దేవుని రాజ్యం కాదు. మనం చదువుకున్న మొదట్లోనే వ్యభిచారులకు దేవుని రాజ్యం లేదు. ఇంకా అపవిత్రమైన శరీరాన్ని అపవిత్రం చేసుకునే వారికి దేవుని రాజ్యం లేదు. విగ్రహారాధికులకైనను దేవుని రాజ్యము లేదు. దేవుని రాజ్యము లేదు. దేవుని రాజ్యము అది నిత్య విశ్రాంతి. దేవుని రాజ్యములో నెమ్మది, దేవుని రాజ్యములో సంతోషం, దేవుని రాజ్యములో ఆనందం. దేవుని రాజ్యములో పాపులు ఉండరు. దేవుని రాజ్యములో దొంగతనం ఉండదు. దేవుని రాజ్యములో వ్యభిచారులు ఉండరు. దేవుని రాజ్యములో దొంగలు ఉండరు. దేవుని రాజ్యములో విగ్రహారాధికులు ఉండరు. దేవుని రాజ్యములో కొట్టేవారు, తిట్టేవారు, అవమానపరిచేవారు, నరహంతకులు, దొంగలు, వీళ్ళందరూ ఒక దేవుని రాజ్యంలో ఉండరు. అక్కడికి పోరు. ఎందుకంటే అది పరిశుద్ధులు నివసించే రాజ్యం. అబ్రహాము ఎదురు చూచినటువంటి ఆ రాజ్యం. అందులో ఉండేది కేవలము నీతిమంతులు, పరిశుద్ధులు మాత్రమే ఆ రాజ్యంలో ఉంటారని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఈ దినమందు దేవుని రాజ్యం గురించిన కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఇలాగా తెలియజేశాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది,
గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను అని ఉంది. దేవుని రాజ్యం గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడినాడు. యోహాను చెరపట్టబడ్డాడు. యోహాను కాలం ముగించబడింది. తన వయసు ఎంతనో తెలియదు కానీ యేసు ప్రభు కంటే 6 నెలలు ముందుగా పుట్టాడు. యోర్దాను నదిలో తను బాప్తిసం ఇచ్చాడు తన ఎద్దకు వచ్చిన వారికి అందరికీ. యేసు ప్రభువుగా బాప్తిసం ఇచ్చినాడు. తర్వాత యోహాను బంధించబడ్డాడు. యోహాను చెరసాల్లో ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు తన సువార్తను ప్రారంభం చేశాడు. ఏమన్నాడు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి అని చెప్పినాడు. పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మీరు మారు మనసు పొందండి అంటే మీరు పాపాలు ఒప్పుకోండి, మీ పాపాలు కడుక్కోండి, మీరు పరిశుద్ధులుగా జీవించండి. అలాంటి వారిదే దేవుని రాజ్యము అని ప్రభువు ప్రారంభం చేశాడు. మారు మనసు అంటే మనసు మార్చుకోవడం, వ్యభిచారం మీద ఉన్న మనసు మార్చుకోవడం, దొంగతనం మీద ఉన్న మనసు మార్చుకోవడం, అవునా, ధనాపేక్ష మీద ఉన్న మనసు మార్చుకోవడం, ఇవన్నీ కూడా మారాలి. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ బుద్ధి ఇవన్నీ మారితేనే తప్ప నీవు కానీ నేను కానీ దేవుని రాజ్యమునకు వెళ్ళలేము, మోక్షమునకు వెళ్ళలేము. మోక్షం కావాలని ఎంతోమంది ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నారు. దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు, తీర్థయాత్రలు తిరుగుతూ ఉన్నారు, అన్నదానం, భూదానం, నేత్రదానం, గోదానం ఇలా చేస్తూ ఉన్నారు. కానీ దేవుని రాజ్యము అంత సులువుగా దొరికేటువంటిది కాదు అని నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో అని వాక్యం చెబుతూ ఉంది. నీ మనసు బాగుంటే, నీ హృదయం బాగుంటే కనుక నువ్వు దేవుని రాజ్యం చేరుతావు. హృదయశుద్ధి లేని ఆచారం ఎందుకురా అని అన్నాడు వేమన్న. వాస్తవమే ఈ మాట. హృదయశుద్ధి, మనసు శుద్ధి ఇవి బాగుండాలి. ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు చూడండి. అట్లా మన నోరు మంచిగుంటే కనుక ఊరంతా మన దగ్గరికి వస్తారు. మనం తిట్టము, కొట్టము, దుర్మార్గంగా ఏ పని చేయం కాబట్టి నీ కాడికి వస్తారు సలహా అడగడానికి. అందుకోసమే నీ మనసు మార్చుకో, నీ హృదయం మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించు. అప్పుడు నీకు దేవుని రాజ్యము దక్కుతుంది అనేది లేఖనం మనకు చెప్తున్న మాట గుర్తుపెట్టుకోవాలి. రోమపత్రికలో ఇలా పౌలు రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చదువుతాను మీకోసమై. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చూడండి, ఒకసారి గమనించండి. ఇక్కడ దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధత యందలి ఆనందమునై ఉన్నది అనే మాట ఉంది. దేవుని రాజ్యములో భోజనం ఉండదు, దేవుని రాజ్యములో పానం ఉండదు, అంటే నీళ్లు ఉండవు. ఆకలి దప్పులు లేని ఆనంద రాజ్యం. ఏ రాజ్యం అంటది? దేవుని రాజ్యం ఏంది? ఆకలి దప్పులు లేని ఆనంద రాజ్యం. ఆకలి దేనికి అవుతుంది? ఈ శరీరం ఉంటే కదా ఆహారము కడుపునకును, కడుపు ఆహారమునకును రాయబడింది. ఈ కడుపు ఉంటే ఆహారం అవసరం కదా, ఆహారం ఉంది కాబట్టి కడుపు అవసరం. అయితే దేవుని రాజ్యంలో ఈ శరీరం ఉండదన్నమాట. అక్కడ అర్థమైంది మాట. దేవుని రాజ్యానికి ఈ శరీరం పోదు. రక్తమాంసములు దేవుని రాజ్యములో ప్రవేశించమని వాక్యం చెబుతూ ఉంది. ఈ శరీరం అంతా ఇక్కడనే మనం వదిలిపెట్టుకోవాల్సిందే. అర్థమైంది మాట. మనలో ఉన్న ఆత్మని దేవునికి అడిగిపోతుంది, కానీ ఈ శరీరం కదా, ఈ కాళ్ళు, అవయవాలు ఇవన్నీ కూడా ఇక్కడనే వదిలిపెట్టిపోతాం. నీవు మన్నే గనక
తిరిగి మన్నైపోదు అని వాక్యం చెబుతూ ఉంది. ఆదాముతో చెప్పినాడు దేవుడు, నువ్వు మన్నే కాబట్టి నువ్వు మన్నైపోతావు అంతే. దేవుని రాజ్యం పోయేది ఏమిటి? ఆత్మ. నీలో ఆత్మ ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. ఈ ఆత్మ ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. దేవుని రాజ్యము భోజనము పానం కాదు. దేవుని రాజ్యము నీతి. అవునా? నీతి. దేవుని రాజ్యము గురించి మనం చదువుకున్నాం ఇంతవరకు. ఏం చెప్తుంది వాక్యము? ఎలా ఉంది వాక్యములో మనం గమనించినప్పుడు, దేవుని రాజ్యము భోజనం పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధత యందలి ఆనందమునై ఉంది. నీతి సమాధానము పరిశుద్ధత యందు ఆనందం. దేవుని రాజ్యములు ఎప్పుడు మనకు ఆనందమే. అవునా? ఇక్కడైతే ఏదైనా కలిగితే ఆనందపడతాం కదా, ఎవరైనా ఇస్తే ఆనందపడతాం, తింటే ఆనందపడతాం, తాగితే ఆనందపడతాం. కానీ దేవుని రాజ్యములో నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము సమాధానమే. అవునా? సమాధానము. నీకు సమాధానం కలుగును కాకంటాం కానీ అది కలుగుతారో తెలియదు. అయితే పరలోకములో మాత్రము నీతి సమాధానము ఆనందము. ఆనందం. పౌలు అన్నాడు ఫిలిప్పీ పత్రిక 4:4 అనుకుంటాను, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. మనం ప్రభువులో ఆనందించే వారమై ఉండాలి. లోకములో ఆనందం లేకపోవచ్చు, కుటుంబములో ఆనందం లేకపోవచ్చు, భార్య భర్తల మధ్య ఆనందం లేకపోవచ్చు, అన్నదమ్ముల మధ్య ఆనందం లేకపోవచ్చు, మరి మన పిల్లల మధ్య మనకు ఆనందం లేకపోవచ్చు. కానీ దేవుని రాజ్యములో మాత్రము నీకు ఆనందం, సంతోషం, సమాధానం అక్కడ దొరుకుతూ ఉంది అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చూద్దాం బైబిల్లో ఇంకేం రాయబడి చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. అట్లా వాక్యం చదువుకుందాం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అని ఉంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చెప్తున్న మాట మనం గమనించినప్పుడు, మనం ఆలోచన చేసినప్పుడు, పౌలు చెప్పిన మాట చూడండి. కొలస్సీలకు చెప్పినాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి అన్నమాట ఉంది. మనము పూర్వము దేవుని ఎరగక ముందు, దేవుని నమ్మకం ముందు ఎక్కడుంటే అంధకార సంబంధమైన అధికారం కింద ఉంటుమి. అనగా సాతాను అస్తములో ఉంటుమి, సాతాను బంధకాల్లో ఉంటుమి, సాతాను యొక్క మరి అడుగుజాలను నడుస్తూ ఉంటుమి. అయితే దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, తాను ప్రేమించి, అవునా, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగానే మనల్ని చేశాడంట. రాజ్య నివాసులుగా చేశాడు. యేసు ప్రభు అన్నాడు, ఈ లోక రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అన్నాడు. అవునా? ఈ లోక రాజ్యములో అన్నీ ఉన్నాయి, నా రాజ్యములో కేవలము పరిశుద్ధత, పవిత్రత, నీతి, సమాధానమే నా రాజ్యములో. నా రాజ్యంలో కొట్టేవాడు ఉండడు, నా రాజ్యంలో తాగేవాడు ఉండడు, నా రాజ్యంలో వ్యభిచారి ఉండడు, నా రాజ్యములో అన్యాయస్తుడు ఉండడు, నా రాజ్యములో దొంగ ఉండడు, నా రాజ్యములో, అవునా, పిల్లలు ఉండరు. నా రాజ్యము అది సమాధాన రాజ్యం, అది సంతోషాన్నిచ్చే రాజ్యం. నా రాజ్యములో ఉండేది అందరూ కూడా పరిశుద్ధులు. నా రాజ్యం ఉండేది అందరు నీతిమంతులు. నా రాజ్యం వేరు అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నిజమే, తండ్రిని దేవుడు కుమారుని యేసుక్రీస్తు నాకు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యములో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పాములు ఏమి చేయవు, ఎలుగుబంట్లు ఏమి చేయవు, చిత్తపులు ఏం చేయదు, సింహము ఏమి చేయదు, హానికరమైన తాగిన ఏమి చేయవు. అక్కడ ఆ రాజ్యము పరిశుద్ధమైంది. ఆ రాజ్యము నీతి పరిపాలించబడిన రాజ్యం. ఆ రాజ్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరిపాలించబోతున్నాడు అనేది మనము గుర్తుంచుకోవాలా. అందుకోసమే తాను
ప్రేమించినటువంటి తన కుమారునికి ఆ రాజ్యం ఇచ్చాడు. ఆ రాజ్య వారసులుగా మనం చేసినాడు అన్నమాట. ఆ రాజ్యానికి వారసులుగా మనం చేపడ్డాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా ఆ రాజ్యములో ప్రవేశించుతాడు, ఆ రాజ్యం చేరుతాడు అని దేవుని వాక్యమైన బైబిల్ చెబుతూ ఉంది. ఆ రాజ్యమునకు ఎవరు పోరో చూడండి, వాక్యం చెబుతుంది, చదువుకుందాం. ఆ రాజ్యమునకు ఎవరు పోరు అంటే ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం రాయబడింది, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియమైన వారలారా, దేవుని రాజ్యములో ఉండని వారు ఎవరంటే అన్యాయస్తులు. అన్యాయస్తులు. జక్కయ్య అన్నాడు, ప్రభువా నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా తీసుకుంటే గనక అతనికి 4 గంటలు చెల్లిస్తానని చెప్పినాడు. అన్యాయంగా తీసుకోవడం, అన్యాయంగా సంపాదించడం, అవునా, అక్రమంగా సంపాదించడం ఎంత ఘోరమో చూడండి. కాబట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అన్నాడు. మోసపోకుడి అనే మాట ఉంది. మోసపోవద్దు. జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, ఆడంగితనం గలవారైన, పురుష సంయోగులైన, దొంగలు, లోబులు, తాగుబోతులు, దూషకులు, దోచుకున్నవారు వీళ్ళంతా కూడా దేవుని రాజ్యములో ప్రవేశించరు. ఒకవేళ ఇవల్ల దీంట్లో ఏదైనా కాడ ఉంటే కనుక నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించవు. అన్యాయం చేస్తున్నావా? దేవుని రాజ్యం లేదు. మోసపోకుడి అనే మాట ఉంది. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటనే కోస్తాం, అంతే కదా. మనం ఏది విత్తుతాం, మనం ఏం చేస్తామో అదే మనం కోస్తాం అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? తెలుసుకోండి. సులువుగా వచ్చేది కాదు దేవుని రాజ్యం. డబ్బులు పెట్టి కొనేది కాదు దేవుని రాజ్యం. ఆస్తులు అంతస్తులు ఇస్తే రాదు దేవుని రాజ్యం. నువ్వు మారు మనసు పొందాలా, నీ పాపాలు ఒప్పుకోవాలా, నువ్వు పరిశుద్ధంగా జీవించాలా, పవిత్రంగా జీవించాలా, అప్పుడే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతావు. ఇది మనము గుర్తుంచుకోవాలా. ఇంకా వాక్యం చెప్తున్న మాట మనము ఆలోచన చేసినప్పుడు చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అని ఉంది. ఏం అంట? చంపివేయండి, చంపేయాలి అంతే. ఏం చంపేయాలంట? జారత్వము అని ఉంది. వ్యభిచారము, జారత్వం అంటే వ్యభిచారం. అపవిత్రత, పవిత్ర దేహాన్ని అపవిత్రం చేసుకోవడం, అవునా. కామాతురత, ఇంకా ఏముందంటే వాక్యంలో దురాశ అని ఉంది. ఏ ఆశ అంటే ఇది దురాశ అని మాట రాయబడింది. దురాశ దుఃఖానికి చేటు. చాలామంది దురాశ ఉంటుంది. ఆశ ఉండడం తప్పులేదు, కానీ దురాశనే చెడ్డది అని మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, దురాశ అనే మాట రాయబడింది. ఇంకేముంది? విగ్రహారాధన, ధనాపేక్ష చాలా మందికి ఉంటుంది. ధనం మీద ఆశ, డబ్బు మీద ఆశ, అవునా. మంది సొమ్ము మీద ఆశ, మంది ఆస్తి మీద ఆశ, మంది ఇండ్ల మీద ఆశ, పొరుగువాని మీద ఆశ,
పరాయి స్త్రీ మీద ఆశ, ఇట్లా చాలా చెప్పుకోవచ్చు మనం. ఇవన్నీ మనకు తగదు, ఇవన్నీ మనకు ఉండకూడదు, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ మనం వదిలేద్దాం, ఇవి చంపేద్దాం. ఇవి చంపకపోతే అవి మనం చంపుతాయి. అవునా? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు గమనించాలని వాక్యం చెబుతుంది. చంపివేయండి అని ఉంది. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అనే మాట ఉంది. దేవుని ఉగ్రత వస్తుంది. చూడండి, చాలా జాగ్రత్తగా మనం బతకాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అనే భయము కలిగి, భక్తి కలిగి మనము జీవించేవారుగా ఉండాలని ప్రభు వాక్యము మనకు చెబుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం జీవించుదాం. ఇంకా బైబిల్లో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. 22వ అధ్యాయము 15వ వచనములో కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట ఉండును అని ఉంది. వెలుపట ఉంటారంట, వెలుపట ఉంటారు. దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. వెలుపట చీకటి, వెలుపట అంధకారం, వెలుపట అగ్ని, వెలుపట పాతాళం ఉంది. వెలుపల భద్రత లేదు, వెలుపల కాపుదల లేదు. కాబట్టి ఇవి జరిగించువాడు వెలుపట ఉంటాడు, నీతి న్యాయం జరిగించువాడు లోపల ఉంటాడు. యెహోవా చేత ఆశ్రయించబడిన వారులారా రండి, లోపలికి రండి అనే మాట రాయబడింది. శపించబడిన వారు బయటకు పోండి అని వాక్యం చెబుతూ ఉంది. నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళ లోపలికి రండి అన్న మాట ఉంది. కొందరు ఆశ్రయించబడతారు, కొందరు శపించబడతారు. అవునా? కొందరు దేవుని చేత పిలువబడ్డారు, వాళ్ళు లోపల ఉంటారు. లోపల భద్రత ఉంటుంది, లోపల నెమ్మది ఉంటుంది, లోపల ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. బయట మాత్రము ఆనందము లేదు, సంతోషము లేదు, ఆరోగ్యము లేదు, నెమ్మది లేదు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినమందు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను చెప్పినాడు దేవుడు. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఏమాత్రం బయటకు త్రోసివేయడు, దొబ్బడు ఆయన బయటికి. తండ్రి తన కుమారుని బయటకు పంపిస్తాడా? ఒకవేళ పంపించొచ్చునేమో, కానీ దేవుడు మాత్రం అలా పంపించేవాడు కాదు. ఆయన ప్రేమ గలవాడు, ఆయన జాలి గలవాడు, ఆయన దయగలవాడు. కాబట్టి నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే రా దేవుని కాడికి. నీ పాపాలు క్షమించి నిన్ను పరిశుద్ధునిగా చేసి తన రాజ్య నివాసులుగా ఆయన నిన్ను చేస్తాడు. నీకోసమే ఆయన కలవరి శిలువలో చేతుల్లో చీలలు, కాళ్ళలో పొడవాటి మేకు, డొక్కలో బల్లెం పోటు, శిరస్సు మీద ముండ్ల కిటం పెట్టబడిన వాడై రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ ప్రభు రమ్మంటున్నాడు. నువ్వు వస్తే గనుక ఆయన నిన్ను కాపాడుతాడు, నీ పాపాలన్నీ కడిగి వేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, తన రాజ్యము చేర్చుకుంటాడు. అట్టి కృప దేవుడు నీకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న లేఖన భాగము దీవించి ఆశీర్వదించారు, ప్రజలకు వినిపింపజేశారు. తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎందరు వినగలిగారో వారి జీవితంలో కార్యం జరిగించండి, ప్రతిఫలం దయచేయండి, పాపక్షమాపణ, మారు మనస్సు దయచేసి నీ రాజ్య వారసులుగా చేయమని మీకు అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి, మాతో ఉండుమని మీకు అప్పగించుకుంటాం.
యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు.